బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. ఇంకా కంప్లీట్లీ భయ చూసుకున్నట్లయితే ఇప్పుడు రిలీజ్ కిష్కిందపూరి ఏదైతే మన బెల్లంకొండ శ్రీనివాస్ గారు అంటే అలాగే అనుమ పరమేశ్వరన్ గారు లీడర్ వచ్చినట్టు ఈ మూవీ ఉందో సో కంప్లీట్ రివ్యూ అనేది వీడియోలో చెప్పుకోబోతున్నాం. సో కొత్త చూసిన మనుషులు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన బెల్ ఐకాన్ ఆల్రెడీ ట్యాప్ చేసుకోండి. నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతాయి. సో నా వీడియోస్ ఈజీగా అండ్ క్విక్గా అయితే ఫాస్ట్గా అయితే వాచ్ చేయొచ్చు. సో కంప్లీట్లీ ఈ యొక్క కంప్లీట్ రివ్యూ అనేది మీరైతే ఎర్లీ మార్నింగ్ అయితే చూడడం జరుగుతుంది. ఎందుకంటే రీసెంట్ టైంలో నిన్నట్టయితే ప్రీమియర్ షోస్ అయితే పడిపోయాయి కాబట్టి. ఎందుకంటే మూవీ టీం చాలా వరకు ఏంటంటే కొన్ని రూమర్స్ కూడా వచ్చాయి. ఏదైతే మెరాగిని తట్టుకోలేక మూవీ టీం అనేది ఎర్లీగా కొంచెం కలెక్షన్స్ వైజ్ ప్లేస్ ఉంటుందని చెప్పి ప్రీమియర్ షోస్ రిలీజ్ చేశారని చెప్పి. సో కంప్లీట్లీ మూవీ చేసిన తర్వాత అయితే ఇదంతా రాంగ్ భయ. మూవీ అనేది జస్ట్ ప్రీమియర్ షోస్ వేసింది తప్ప ఈ మూవీ అనేది దానికి దీనికి భయపడి ఇందులో కంటెంట్ లేదనే పాయింట్ అయితే ఎక్కడైతే నాకైతే అనిపించలేదు. ఓవరాల్ కంప్లీట్ రివ్యూ అనే విషయానికి వచ్చినట్లయితే వితౌట్ స్పాయిలర్స్ చూసుకున్నట్లయితే ఈ మూవీ అనేది మనం ఏదైతే ట్రైలర్లు అండ్ టీజర్లను బేస్ చేసుకుని మాట్లాడుకున్నామో పర్టికులర్లీ ఒక ఊరు ఉంటుంది అండ్ అందులో సువర్ణమాల అని ఒక మహల్ ఉంటుంది అండ్ దాన్ని టూరిజం చేసేదాకా ఒక ఇద్దరు ఉంటారు హీరో హీరోయిన్. వాళ్ళు ఆ ఊరికి వచ్చిన వాళ్ళని ఆ ఊరిని తిప్పి దయ్యాల కథలు చెప్పడమే మన వాళ్ళ క్యూరియాసిటీ అండ్ అలాగే అది ఒక బిజినెస్గా స్టార్ట్ చేస్తారు. సో ఇందులో కొంతమంది కమీడియన్స్ ఎంటర్ అయ్యి సో ఆ యొక్క మహల్లోకి వెళ్ళి ఎటువంటి హర్రర్ ఎలిమెంట్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది అండ్ అలాగే ఇందులో ఎలాగే ఇన్బుల్ట్ కామెడీలో మిక్స్ చేసి హర్రర్ని ఎలా చూపించారనే విజువలైజేషన్ చూస్తే మాత్రం పీక్ లెవెల్లో ఉంది భయ. ఎందుకంటే ఈ మూవీ కంప్లీట్లీ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూస్తున్నట్లయితే కంప్లీట్లీ మెయిన్ పర్ఫామ్ చేసింది మాత్రం బీజిఎం అని చెప్పాలి. ఓవరాల్ కంటిన్యూస్గా అయితే బీజిఎం అనేది నెక్స్ట్ లెవెల్లో అయితే తీసుకెళ్ళడం అయితే జరిగింది. అండ్ అలాగే మన హీరో ఎంట్రీ కూడా అయితే ఫ్యాబులస్గా అయితే మన హీరో ఎంట్రీ కూడా అయితే రిటైర్ అవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ అంతా మెయిన్లీ కామెడీ ఓరియంటెడ్ మీద అయితే ఫోకస్ చేశారు మూవీ టీం అనేది. ఎక్కడైతే కొన్ని ఎలిమెంట్స్ మన హర్రర్ ఎలిమెంట్స్ మామూలుగా ప్రీవియస్లీ మూవీస్లో చూసింది సో అదే ఎలిమెంట్స్ కనిపించడం జరిగింది. బట్ ఎక్కడ ల్యాగ్ కానివ్వండి బోర్ కానీ ఎటువంటి కంటెంట్ అనిపించదు. మెయిన్లీ హైపర్ అది గారు అయితే పీక్ లెవెల్ అయితే మనకి యాక్టింగ్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ అలాగే కామెడీ కూడా అయితే బాగా వర్కౌట్ అయింది. ఇంకా ఏదైతే ఇంటర్వెల్ బ్యాంగ్ ఉందో అది మాత్రం చాలా హిలేరియస్గా అయితే క్యూరియాసిటీ మించేటట్టు అయితే ఉండడం జరిగింది. ఇంకా సెకండ్ హాఫ్ కంప్లీట్లీ ట్విస్ట్లు అండ్ అలాగే థ్రిల్లింగ్తో ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదే లెవెల్లో మెయింటైన్ చేస్తూ మూవీ టీం అనేది జుమ్మని వెళ్ళిపోవడం జరిగింది. సో ఓవరాల్ చూసినట్టయితే సెకండ్ హాఫ్లో కొన్ని ట్విస్ట్లు అయితే మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేని రీతిలో అయితే ఇన్బుల్డ్ చేయడం జరిగింది. సో దానివల్ల ఏంటంటే మనోడి పర్ఫార్మెన్స్ వల్ల అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ వల్ల అయితే మూవీ అనేది ప్లస్ పాయింట్లోకి అయితే సెకండ్ హాఫ్ నుంచి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓవరాల్ చూసుకున్నట్లయితే కంప్లీట్లీ గుడ్ వాచబుల్ కామెడీ థ్రిల్లర్ అని అయితే ఆల్మోస్ట్ చెప్తున్నారు. అండ్ హర్రర్ ఎలిమెంట్స్ ఇన్బుల్డ్ చాలా ఉన్నాయా లేదా అనే విషయానికి వచ్చినట్లయితే హర్రర్ ఎలిమెంట్స్ ఉన్నాయి కానీ ఇన్బుల్డ్ అనేది హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్లో అయితే లేవు. సెకండ్ హాఫ్ ఎండింగ్లో అయితే మళ్ళీ మనకి ఆ హర్రర్ ఎలిమెంట్స్ని తీసుకొస్తారు అండ్ అలాగే మెయిన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో మాత్రం మూవీ టీం అయితే కంప్లీట్లీ రోల్ చేయడం జరిగిందంట. సో ఓవరాల్ చూసినట్లయితే ఈ మూవీని ఆన్ స్క్రీన్స్ మీద చూడాలి ఆఫ్ స్క్రీన్స్ మీద చూడాలంటే కంప్లీట్లీ ఆన్ స్క్రీన్స్ మీద ప్రిఫర్ చేసేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇందులో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది మనకి కంప్లీట్లీ ఆన్ స్క్రీన్స్ మీద చూసినప్పుడే మనకి ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది దక్కుతుంది కాబట్టి. అండ్ అలాగే ఈ పర్టికులర్ స్టోరీ లైన్స్ అని మనం ప్రీవియస్లీ ఎక్స్పెక్ట్ చేసినా కానీ ఈ స్టోరీ అనేది కొంచెం డిఫరెంట్ ఓరియంటెడ్లోనే ఉంటుంది. డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే రన్ అవ్వడం జరుగుద్ది. ఎందుకంటే ఈ స్క్రీన్ ప్లే డిజైనేషన్ కూడా చాలా చాలా అంటే చాలా క్లీన్గా అయితే ఉంది. సో ఎక్కడ కొంచెం మిస్మరైజింగ్ చేసేటట్టు అండ్ అలాగే కొంచెం కన్ఫ్యూజ్ చేసేటట్టు అయితే స్క్రీన్ ప్లే ఉండదు. సో ఓవరాల్ డీసెంట్గా నచ్చిన చాలా మంచి స్క్రీన్ ప్లే మంచి మంచి ట్విస్ట్లు అనేవి ఎక్కడ ట్విస్టులు రావాలో అక్కడైతే మనకి ఇన్బుల్ట్ ట్విస్టులు అయితే పెట్టడం జరిగింది. సో ఓవరాల్ చూస్తుంటే కంప్లీట్లీ పవర్ ప్యాక్ మీల్స్ అని చెప్పుకోవాలి. హర్రర్ ఫిల్మ్స్ని చాలా బిఫోర్ జస్ట్ చాలా రోజుల తర్వాత నుంచి ఒక మంచి హర్రర్ కామెడీ చూడాలనుకుంటే మాత్రం బెస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తాను. అండ్ దీన్ని కొట్టేటట్టు అయితే మనకి రాజాసాబ్ రాబోతుంది. సో రాజాసాబ్ దీన్ని మించి ఉంటుంది లేకపోతే దీనికన్నా తక్కువ ఉంటుంది. ఫర్దర్ అప్డేట్స్ మాట్లాడుకుందాం. సో కొత్త యూస్ అన్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫర్దర్ అప్డేట్స్ ఉన్నట్టు పక్కన బెల్ ఐకాన్ ఆల్రెడీ ట్యాప్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రావడం. సో కంప్లీట్లీ మిరాయి మూవీ కూడా అయితే మనకి ఈ రోజు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో మిరాయి మూవీ అనేది మనకి నేనైతే మన ఛానల్ రివ్యూ అనేది 12 PM అయితే అప్లోడ్ చేస్తాను. సో దాన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షార్ట్గా లైక్ చేసుకొని అండ్ కామెంట్ సెక్షన్లో మీరేమనుకుంటున్నారో జెన్యున్గా కామెంట్ చేసేయండి.